చూపెట్టినటువంటి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా సినిమా రంగంలో రామోజీ ఫిల్మ్ సిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి గాంచే విధంగా చేసిన సృష్టికర్త. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున తెలుపుతాం. ఇక రాజకీయ అంశానికి సంబంధించి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిది అంటే ఈ ప్రజల్లో ఎవరిని అడిగినా కానీ ఇది ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గెలుపు అనే మాట ప్రతి ఒక్కరి నోట్లో ఉందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్నా, మోడీ ప్రధానమంత్రిగా రేపు శ్రీకారం చేయబోతున్నా ఇది ఎన్డీఏ గెలుపుగా, బీజేపీ గెలుపుగా, మోడీ గెలుపుగా ప్రజలు భావించడం లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికలతో ఒక ధీటైన నాయకుడుగా, రాటుదేలిన నాయకుడిగా ఎదగడం జరిగింది. ప్రజలందరూ రాహుల్ గాంధీ గారి లో ప్రస్ఫుటమైనటువంటి నాయకత్వ లక్షణాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంత జరిగిన దురదృష్టం ఏంటంటే మోడీలోని అల్పబుద్ధి తగ్గలేదు. ఇంకా కూడా ఆయన ఏది మాట్లాడినా కానీ తన హోదాకు తగ్గట్టు మాట్లాడటం లేదు, అల్పబుద్ధితో మాట్లాడుతున్నాడు. నిన్న ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ కు వచ్చే 10 ఏళ్లలో కూడా 100 సీట్లు రావు. ఆ ప్రస్తావన ఏంటో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ కు ఉన్న మీద ఉన్న అక్కస్సు ఏంటో కూడా నాకు అర్థం కాదు, దేశ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైపోయింది, అందుకే మాకు రెట్టింపు సీట్లు వచ్చాయన్నమాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన వాళ్ళకు 4 నుంచి 8 సీట్లు వస్తే జబ్బలు చర్చుకోండి. కానీ అదే మోడీ 2014లో బీజేపీకి 282 సీట్లు వచ్చి 2019లో 303 సీట్లు వచ్చి ఇప్పుడు 240 సీట్లు వస్తే దానికి కారణాల గురించి ఇప్పుడు తక్కువ వచ్చినమనే మాట ఆయన ఎక్కడ మాట్లాడటం లేదు. ఆ ప్రస్తావనే తీసుకోవటం లేదు. బీజేపీకి సొంతంగా గతంలో 2 ఎన్నికల సమయంలో సంపూర్ణ మెజార్టీ వచ్చినా ఇప్పుడు సంపూర్ణ మెజార్టీ రాలేదు. సంపూర్ణ మెజార్టీ 32 సీట్లు తక్కువ వచ్చినాయి. ఆ విషయం ప్రస్తావన ఎక్కడ చేయడం లేదు. అదేవిధంగా ఎన్డీఏ కూడా గతంలో 2014లో 336 సీట్లు వస్తే 19లో 353 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అది 290కు తగ్గిపోయింది. ఆ విషయం కూడా ప్రస్తావన తీసుకురావాలి. ప్రతిపక్షాలకు వేలెత్తి చూపేటువంటి మోడీ తన వైపు ఆ వేలు తిప్పుకొని ఎందుకు చూస్తలేడని ప్రశ్నిస్తా ఉన్నాను. యూపీ, మహారాష్ట్ర, బెంగాల్లో తగిన ఎదురు దెబ్బల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు. తాను స్వయంగా పోటీ చేసిన వారణాసిలో
ఫస్ట్ 2 రౌండ్లలో అంటే 2 రౌండ్ల లెక్కింపులో ఆయన వెనుకబడిన విషయం చెప్పటం లేదు. వారణాసిలో ఆయన 2014లో కాంటెస్ట్ చేసినప్పుడు మెజార్టీ ఆయనకు 371,784 వచ్చింది. 2014లో 3,71,780 మెజార్టీ వస్తే 2019లో 4,70,505 మెజార్టీ వచ్చింది. అయితే మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజార్టీ కేవలం 1,52,513 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే 2/3 మూడింట 2వ వంతు ఓట్ల మెజార్టీ తగ్గింది. దానికి కారణం మాత్రం ఆయన ఎక్కడా మాట్లాడటం లేదు, చెప్పటం లేదు అనే మాట కూడా మీకు మనం చేస్తా ఉన్నారు. అయోధ్య మందిరం ఉన్నటువంటి ఫైజాబాద్లోనే ఆయన పార్టీ బీజేపీ పార్టీ ఓడిపోయింది మొన్న ఎంపీ ఎన్నికల్లో. ఆ విషయం ప్రస్తావన తీసుకురావటం లేదు. ప్రతి ఎన్నికల సభలో కూడా అయోధ్య మందిరం పేరు తీయందు ఉందా, ఆయన ఎందుకు ఓడిపోయారో ఆయన ఆత్మ విమర్శ చేసుకుంటున్నటువంటి తత్వం ఆయనలో కనబడుతుంది. బీజేపీలో అంతర్గతంగా బీజేపీ టాప్ నాయకుల్లోనే అసంతృప్తి అనేది పెళ్ళుబుక్కుతుంది. దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిత్యం నడ్డా, అమిత్ షాలు మోడీని తెగ పొగుడుతూ ఆ అసంతృప్తి జ్వాలలు అనేది బయటకు రాని ఇదే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రిజల్ట్స్ వచ్చిన తోడనే ముందుగా పార్లమెంట్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయలేదు. వాళ్ళ బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయలేదు. వాళ్ళ నాయకులుగా ఎన్నుకోబడలేదు. అంతకుముందే ఎన్డీఏ నాయకుల సమావేశం ఏర్పాటు చేసేసి వాళ్ళ నాయకుడిగా ఎన్నుకున్నట్టు ఒక డ్రామా చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నితీష్ చంద్రబాబు గారు వారికి ఉన్న పరిధిలో కంపల్సరీస్ దృష్ట్యా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు అప్రమత్తంగా ఉండండి, మోడీని నమ్మకండి. ఒకవేళ మీరు మోడీని నమ్మితే వారు మోడీ గారు మిమ్మల్ని నట్టేట ముంచుతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి వారికి విజ్ఞప్తి చేస్తాం.